ఆయన నీతిని, ఆయన రాజ్యమును అనుసరిస్తూ ప్రభు చిత్తానుసారంగా మనము నడుచుకున్నప్పటికీ శ్రమలు, శోధనలు, ఇరుకు, ఇబ్బందులు వస్తున్నాయంటే మనం ఏమాత్రము దానికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభు బైబిల్ లేఖనాల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యెహోవా తాను ప్రేమించిన వారిని శిక్షించును అని చెప్పేసి బైబిల్ లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ శిక్ష అంటే ఒక విధమైన శిక్షణ అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రభు 1 పేతురు 4వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మిమ్మను శిక్షించుటకు మీకు కలుగు మహా అగ్ని వంటి శ్రమ మీకు కలిగినప్పుడు ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే మనకు ఈ శిక్ష వచ్చినప్పుడు మనకు వచ్చే శ్రమను చూసి ఇదేదో మన జీవితంలో వింత జరుగుతుంది, మహాశ్రమ, ఈ శ్రమ ఎందుకు వస్తుందని చెప్పేసి ఆశ్చర్యపడకూడదు, అంటే భయపడకూడదు అని చెప్పేసి మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఇంకా కొద్దిగా కిందికి వెళ్తే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించుదురు. అంటే క్రీస్తు నామ మహిమ పరచబడుటకే మనకు ఈ శ్రమ వచ్చినదని మనము గ్రహించాలి. అంటే మనకు వచ్చే శ్రమను బట్టి క్రీస్తు నామం ఎలా మహిమపరచబడుతుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనము ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు మనకు వచ్చిన శ్రమలు, శోధనలు ప్రభు చెప్పిన విధంగా నీతిమంతులకు వచ్చే శ్రమలు అనేకములు, అవి అశాశ్వతమైనవి, కొద్ది కాలం ఉండును, తర్వాత వాటన్నిటి నుంచి మీకు విడుదల కలిగిస్తానని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆ శ్రమల వెనకాల మనకు అనేకమైన ఆశీర్వాదములు దాగి ఉన్నవని చెప్పేసి మనము గ్రహించవలసిన అవసరం ఉన్నది.